హాయ్ వ్యూవర్స్, నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మొదటిగా ఆర్సీబీ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. తర్వాత దీంతో బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటిగా 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 124 రన్ చేశారు. తర్వాత ధ్రువ్ జూరెల్ లాస్ట్ 4 ఓవర్స్కి తను ఇంజూర్ చేసుకో 35 రన్ చేసుకుని స్కోర్ బోర్డు పెంచుతూ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 173 రన్ చేశారు. దీంతో వాళ్ళకి కొంచెం గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది. అయితే ఆర్సీబీ టీంలో చేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇక చేజింగ్ మొదలుపెట్టిన ఆర్సీబీ వాళ్ళు ఎక్కడా కూడా తడబడకుండా ఆడారు. మొదటి నుంచి కూడా చాలా దూకుడుగానే ఆడుతూ వస్తున్నారు. ఫిలిప్ సాల్ట్ 65 రన్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ 62 రన్ చేశాడు. ఫిలిప్ సాల్ట్ అవుట్ అవడం జరిగింది. కోహ్లీకి తోడుగా దేవదత్ పడిక్కల్ వచ్చాడు. పడిక్కల్ తన ఇండివిజువల్ స్కోర్ 40 రన్ చేసుకుని ఇద్దరు భాగస్వామ్యంతో కేవలం 1 వికెట్ నష్టానికి ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే వీళ్ళు చేజింగ్ చేయడం జరిగింది. 17.3 ఓవర్స్ కల్లా 173 రన్ని చేజ్ చేసి వరుసగా ఆర్సీబీ వాళ్ళు తను 4వ విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. అలాగే రాజస్థాన్ రాయల్స్ ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే విన్ అయ్యారు. ఆర్సీబీ వాళ్ళకి ఏంటో అసలు ఆర్సీబీ వాళ్ళకి తన హోమ్ పిచ్ కలిసి రాదు, కానీ వాళ్ళు బయట వెన్యూస్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు బాగా రాణించడం జరిగింది. అందులోకి నిన్న నేను అనుకోవడం, వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంత తీసుకున్నారంటే వాళ్ళంతా చేజింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. తెలిసిందే, విరాట్ కోహ్లీకి చేజింగ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే నిన్న జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీకి ఒక రికార్డ్ వచ్చింది. టోటల్ T20స్లో 150 చేసిన రికార్డు విరాట్ కోహ్లీకి, మొదటి భారతీయుడిగా విరాట్ కోహ్లీకి వచ్చింది. దీనిలో ఓన్లీ ఐపీఎల్ మ్యాచెస్లో 66 50s ఉన్నాయి. దీంతో అతని పేరు మీద 150 చేసిన ఇండియన్ క్రికెటర్గా విరాట్ కోహ్లీ పేరు ఎక్కింది. అలాగే నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రోహిత్ శర్మ చాలా దూకుడుగా కనిపించాడు, కానీ 18 రన్స్ వద్ద ఎల్బీడబ్ల్యూ అవుట్ అవడం జరిగింది. దాంతో నిరాశకు గురయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాటర్స్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్. రికల్టన్ 41 రన్ చేశాడు, సూర్యకుమార్ యాదవ్ 40 రన్ చేశాడు. అలాగే తిలక్ వర్మ 59 రన్ చేసి వాళ్ళు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 205 రన్ చేశారు. తర్వాత చేజింగ్కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచి చాలా దూకుడుగానే ఆడుతుంది. అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ లో ఒక స్టార్ బ్యాటర్ దొరికాడు. ప్రీవియస్ సీజన్స్ లో ఆడిన కరుణ్ నాయర్ ఈ సీజన్ లో నిన్న ఫస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద తనని దింపారు కరుణ్ నాయర్ని. కానీ తన ఇంపాక్ట్ ప్లేయర్ కి ఇంపాక్ట్ ఏందో చూపించాడు. ఎందుకంటే 89 రన్ చేశాడు. ఇక్కడ నుంచి జరిగే మ్యాచ్ల్లో కరుణ్ నాయర్ కొనసాగుతాడని నేను అనుకుంటున్నాను. కరుణ్ నాయర్ 89 రన్ చేశాడు. కానీ వీళ్ళు ఆల్మోస్ట్ చేజింగ్ చేస్తున్నారు అనుకునే టైంకి చివరికి వచ్చిన తర్వాత అశుతోష్ శర్మ అండ్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. ఫస్ట్ 8 బాల్కి 15 రన్లు చేయాలి అనుకున్నప్పుడు వరుసగా 3 రన్అట్ అవుట్లు జరగడం జరిగింది. దానిలో మెయిన్ లాస్ట్ లో అశుతోష్ శర్మ అండ్ మిచెల్ స్టార్క్ ఇద్దరు ఉన్నారు. కొట్టగల సామర్థ్యం ఉంది, కానీ అలవాటు పడి రన్అట్ అవడం జరిగింది. దాంతో వాళ్ళు విజయాన్ని చేజార్చుకున్నారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ్ బేరీకి అడ్డంకు వచ్చింది, పరాజయాన్ని సరిచూశారు. అలాగే ముంబై ఇండియన్స్ ఆడిన 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లో గెలవడం జరిగింది. అలాగే ఈ రోజు జరగబోయే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జీ టీం వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. సిఎస్కే టీంలో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్లు 1 మ్యాచ్లో మాత్రమే వాళ్ళు విన్ అయ్యారు. సిఎస్కే ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది, కానీ వాళ్ళకి రుతురాజ్ గైక్వాడ్ లేకపోవడం పెద్ద నిరాశగానే ఉంది. ఈ మ్యాచ్ మొత్తం వీళ్ళు 5 మ్యాచెస్ ఆడారు. 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ విన్ అయితే 1 మ్యాచ్ లో సిఎస్కే విన్ అయింది. అలాగే నో రిజల్ట్ మ్యాచ్ 1 మ్యాచ్. ఈకానా స్టేడియంలో ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే మొత్తం 2 మ్యాచెస్ జరిగాయి వీళ్ళిద్దరి మధ్య. 2 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ 1 మ్యాచ్ లో విన్ అయింది, 1 నో రిజల్ట్ మ్యాచ్. 2025లో ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచెస్ లో ఎల్ఎస్జీ టీమ్ అండ్ సిఎస్కే టీంలో హై పెర్ఫార్మెన్స్ చూస్తే మొదటగా ఎల్ఎస్జీ టీంలో నికోలస్ పూరన్ 6 మ్యాచెస్ ఆడి 349 రన్ చేశాడు. మిచెల్ మార్ష్ 5 మ్యాచెస్ ఆడి 265 రన్ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 6 మ్యాచెస్ 202 రన్స్. అలాగే బౌలర్స్లో శార్దుల్ ఠాకూర్ 6 మ్యాచెస్ 11 వికెట్స్. దిగ్విజయ్ సింగ్ 6 మ్యాచెస్ 8 వికెట్స్. అలాగే రవి బిష్నాయ్ 6 మ్యాచెస్ 6 వికెట్స్. సిఎస్కే టీం నుంచి రచిన్ రవీంద్ర 6 మ్యాచెస్ ఆడాడు, 149 రన్ చేశాడు.
రుతురాజ్ గైక్వాడ్ 5 మ్యాచెస్ 122 రన్స్. శివం దుబే 4 మ్యాచెస్ 109 రన్స్. అలాగే బౌలర్స్లో నూర్ అహ్మద్ 5 మ్యాచెస్ 10 వికెట్స్. ఖలీల్ అహ్మద్ 6 మ్యాచెస్ 10 వికెట్స్. మతీష్ పతిరానా 5 మ్యాచెస్ 5 వికెట్స్. నేను అనుకునే ప్లేయింగ్ 11 చెన్నై టీం నుంచి రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, శివం దుబే, మతీష్ పతిరానా, ఖలీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్ర అశ్విన్, నూర్ అహ్మద్, కాన్వే. ఎల్ఎస్జి టీంలో నేను అనుకునే ప్లేయింగ్ 11 ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్. ఈకానా స్టేడియం యొక్క ఐపీఎల్ రికార్డ్ చూస్తే ఈకానా స్టేడియంలో మొత్తం 14 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. 14 ఐపీఎల్ మ్యాచెస్లో 7 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ విన్ అయితే 6 మ్యాచెస్లో చేజింగ్ టీమ్స్ విన్ అయ్యాయి. అలాగే నో రిజల్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్. ఐపీఎల్ పాయింట్స్ టేబుల్కి వస్తే గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యి 1.08 రన్ రేట్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యి 0.89 రన్ రేట్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఆర్సీబీ 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యి 0.67 రన్ రేట్ తోటి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఎల్ఎస్జి 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్లో విన్ అయ్యి 0.16 రన్ రేట్ తోటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. కేకేఆర్ 6 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.80 రన్ రేట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారు. పంజాబ్ 5 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.06 రన్ రేట్ తోటి సిక్స్త్ ప్లేస్లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 6 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. 0.10 రన్ రేట్ తోటి సెవెంత్ ప్లేస్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ 6 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. -0.83 రన్ రేట్ తోటి ఎయిత్ ప్లేస్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ 6 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్లో విన్ అయ్యారు. -1.24 రన్ రేట్ తోటి నైన్త్ ప్లేస్లో ఉన్నారు. సిఎస్కే 6 మ్యాచెస్ ఆడి 1 మ్యాచ్లో విన్ అయ్యారు. -1.55 రన్ రేట్ తోటి 10th ప్లేస్లో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.